సుమారుగా 18,000 కోట్ల నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని మంత్రి సీతక్క సన్మాన కార్యక్రమంలో అభినందించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వెన్నుపోటు సహించమని హెచ్చరికిచ్చారు. ఓడిన వారు నిరుత్సాహపడకూడదని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. నల్లెల భరత్ కు కూడా గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పారు. దేశంతోటే ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీనే, మనందరికీ దగ్గర, నాకు కూడా ఫ్యామిలీ. కానీ ఇది ఫ్యామిలీ లాగుంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. మరి ఇప్పటికే ములుగు టౌన్లో గతంలో చాలా మరి చేసినటువంటి ఒకరిద్దరు నాయకులు సరిగా పట్టించుకోక అది కూడా మనం ఎదురీదవలసి వచ్చింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇక్కడ మనల్ని కక్షగట్టి ఓడియాలని కుట్ర చేసిన దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, మిల్లులోళ్ళు ఉన్నారు, బిల్లులోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. 3-4 సీట్ల మీద పెట్టుబడి పెట్టి ఓడించి ఏదో సాధిద్దామని చూసిరు. సో అట్లా కూడా మనం అందరం టెన్షన్ పడ్డాం. కాబట్టి బుచ్చన్న మీద కూడా పూర్తి బాధ్యత ఉన్నది. ఇంకా ఈ చైర్మన్ ఇవ్వడం మూలంగా మరి ఆయనకు పార్టీని బలోపేతం చేసే అవకాశం మనం కల్పించడం జరిగింది తప్ప ఇక్కడ గెలిచిన వాళ్ళని ఎవరిని తక్కువ చేయడం కాదు, లేదా కించపరచడం కాదు. దయచేసి మనల్ని కొంతమంది అటేగేసుడు ఇటే తప్పు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. పార్టీ అభివృద్ధి దృష్ట్యా నా వ్యక్తిగతం అనుకున్నప్పుడు నాకు అన్న దగ్గరే, కుమారన్న దగ్గరే, ఇక్కడ వేదిక మీద ఉన్న నా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నాకు దగ్గరే. కానీ రేపు ఎంపీటీసీల సెలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలవగలుగుతారు, ఎవరు ఈదగలుగుతారు, ఎవరు ఊరిని నడపగలుగుతారు అనేది కూడా చూసుకోవాలి. రాజకీయంలో అవగాహన ఉన్న వ్యక్తి, రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీ. వరంగల్ జిల్లా నరసంపేటలో వరంగల్ రోడ్ చౌరాస్తా వద్ద ఛత్రపతి శివాజీ విగ్రహం పోస్టర్ను ఆవిష్కరించారు. ఇక రాష్ట్ర అధ్యక్షులు నంద్యాల వినయ్ రెడ్డి ప్రకారం మహబూబాద్ రోడ్ అరవింద్ రైస్ మిల్ వద్ద విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, ఇక నరసంపేట నియోజకవర్గం నుండి 5,000 మంది ర్యాలీగా ఉదయం 9:30కు చేరుతారు. ఈ కార్యక్రమంలో పోలిపాక విజయ్, ఊరుగొండ శివ, శ్రీనివాస్, మల్లారెడ్డి పాల్గొంటారు. హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్. అందరికీ తెలిసిన విషయమే, గత 2 సంవత్సరాల నుంచి నర్సంపేట్ గడ్డపైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టాలని చెప్పి అనేక పోరాటాలు చేసినాం. ఆ పోరాటాల ఫలితమే ఫిబ్రవరి 19th రోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ నర్సంపేట్ గడ్డపైన చేయబోతున్నాం. నేను నర్సంపేట్లో ఉన్న హిందూ బంధువులందరికీ కూడా చెప్పేది ఒకటే, ఇది నా ఇంట్లో ఫంక్షన్ కాదు, నాకు సంబంధించింది కాదు. ఇది హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కూడా అదే రోజు. కావున నేను నర్సంపేట్ గడ్డపైన ఉన్న హిందూ బంధువులందరినీ కూడా స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఉదయం 9 గంటలకి చాలా భారీ ర్యాలీ ఉండబోతుంది. 5,000 మందితోని కాకతీయ కళాతోరణం నుంచి మొదలై మైబాద్ రోడ్లో అరవింద రైస్ మిల్ ముందు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం పెట్టడం జరిగింది. కావున 9:30కు అందరు ఇక్కడ అసెంబ్లీ కండి. 9:30 నుంచి 11:30 వరకు అక్కడ చేరుకుంటాం. భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. 35వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తంగళ్లపల్లి శ్రీవాణి రవి చైర్మన్, 29వ వార్డు కౌన్సిలర్ పోతంశెట్టి మంజులా వెంకటేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజాభిష్టం మేరకే చైర్మన్ గా నియమించబడిందని, ఇక పదవీ కాలాన్ని 2.5 ఏళ్లకు పరిమితం చేశారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు మున్సిపల్
ఎన్నికల ప్రక్రియ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసింది. సంజీవాణి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైంది. శుభాకాంక్షలు చెప్తున్నాం. మరి అట్లనే వైస్ చైర్మన్ గా ఎలక్ట్ అవడం జరిగింది. శుభాకాంక్షలు చెప్తాము. ఇతర కౌన్సిలర్లందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిండ్రు. వారందరికీ కూడా 22 మంది కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఇండిపెండెంట్ గా నిలబడిండ్రు. అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు గెలిచినారు. ఇంకా 3 ఇండిపెండెంట్ కూడా ఇండిపెండెంట్ అంటే మొత్తం 26 మంది తోటి ఈరోజు సపోర్ట్ తోటి కాంగ్రెస్ అభ్యర్థులు అంటే హౌస్ ఆఫ్ 35 లో 26 మంది ఒక పక్కగా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ బలం. ఈరోజు ఉమ్మడి నల్లగొండ కాంగ్రెస్ కలుసుకున్నారు. జగిత్యాల జిల్లా కొరుట్లలో ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ సంస్థ ఆధ్వర్యంలో శివరాత్రి పండుగ సందర్భంగా అరటి పండ్లను స్థానిక పిల్లలకు పంపిణీ చేశారు. శ్రీనివాసరావు మాధవి దంపతులు 29వ పెళ్లి రోజు కేక్ మరియు అరటి పండ్లను పంచి కార్యక్రమాన్ని ఘనంగా చేశారు. ఇక సాంబార్ మహేష్, బోగా నాగేశ్వర్, ముదిగొండ శిరీష పాల్గొన్నారు. ఓకే రైట్ ఇది చూడండి మేడం, పేపర్ కట్టండి. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రాష్ట్ర మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాయకులు ఆదర్శరెడ్డి పాల్గొన్నారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రకారం నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల గెలుపు కేసీఆర్ కు బహుమతి, ప్రజల బీఆర్ఎస్ పై విశ్వాసం చూపారన్నారు. ఇక అవినీతికే తెరలేపిన కాంగ్రెస్ అభివృద్ధిలో బీఆర్ఎస్ విజయాన్ని సాధించిందన్నారు. ఇదే ఈ 5 గెలిపించి ఇవాళ మేము హరీష్ అన్నకు కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇస్తాము. గెలిపించినటువంటి ఈ నియోజకవర్గ ప్రజలకు 5 మున్సిపాలిటీల ఓటర్స్ కు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ఉద్యమాభివందనాలు, నమస్కారాలు తెలియజేస్తాము. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నిక అప్రజాస్వామికబద్ధంగా ఈ ఎన్నికలు జరిగింది. ఓటర్లు ప్రలోభితం చేసిండ్రు, మా నాయకుల పైన దాడి చేసిండ్రు, మా నాయకులను కిడ్నాప్ చేసిండ్రు, ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టిండ్రు, అరెస్టులు చేసిండ్రు, అక్రమాలు చేసిండ్రు, భయాందోళనలు కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేసిండ్రు. మా అందరికి మరి గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ కూడా ఒక సరైన దిశలో ఈ కాన్స్టిట్యున్సీలో బీఆర్ఎస్ పార్టీని సరైన దిశలో నడిపిస్తూ మాకు ఎప్పటికప్పుడు సూచనలు ముందుకు పోతే ఏది ఏమైనా కూడా పార్టీ చెక్కు చెదరదు అని చెప్పి మా అందరికీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయిన మరి మా మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు మా తన్నీరు హరీష్ రావు గారికి ప్రత్యేకంగా మా వేదిక మీద ఉన్న అందరి తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఆది నుంచి చివరి అంశం రిజల్ట్స్ వరకు ప్రజల పక్షాన నిలిచి ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడ షాద్నగర్ మున్సిపాలిటీ కొత్త కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇక ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. కొత్తగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ నియమితులయ్యారు. కాంగ్రెస్ కార్యకర్తలతో పట్టణ వీధులలో విజయోత్సవాలు నిర్వహించేవి. కొత్త కౌన్సిలర్లకు చైర్మన్, వైస్ చైర్మన్ సన్మానం అందించారు. ఇక మున్సిపల్ కమిషనర్ సునీత, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ నాగయ్య పాల్గొన్నారు.
విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ 5 కౌన్సిలర్ల విజయం సాధించారు. ఇక కలవకుర్తి పట్టణ బీజేపీ అధ్యక్షుడు గర్నోజు బాబీదేవ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానం చేశారు. కౌన్సిలర్లు వార్డు అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని, పార్టీ ఉన్నతికి కృషి చేస్తామన్నారు. ఇక సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మనం ఈరోజు సన్మానం చేయడంతో పాటు మీ అందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే కార్యకర్తలకు, ముఖ్యంగా కార్యకర్తలకు పోలీస్ స్టేషన్ లో, మున్సిపాలిటీలో, ఎంఆర్ఓ ఆఫీస్ లో నిరంతరం 24 గంటలు మీరంతా అందుబాటులో ఉంటే మనకు కార్యకర్తలు పెరుగుతారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ మహమ్మద్ కదీర్ హత్య కేసులో 28 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు కుటుంబ సమస్యలు, ఆర్థిక వివాదాల వల్ల హత్య జరిగిందని పేర్కొన్నారు. ఎండి హనీఫ్, అబ్దుల్ కరీం, మహమ్మద్ అర్షద్ ఇతర సహకారాలతో కదీర్ ఆఫీసులో కత్తులు, ఇనుప రాడ్ ఉపయోగించి హత్య చేశారు. ఇన్ఫర్మేషన్ రాగానే మా ఎస్హెచ్ఓ అత్తాపూర్ అండ్ వాళ్ళ సిబ్బంది ఆ ప్లేస్ కి వెళ్లి క్లూస్ టీమ్స్ ని తీసుకెళ్లి మొత్తం కూడా ఆ సీన్ ప్రిజర్వ్ చేయడం, అదే విధంగా ఆ లొకాలిటీలో ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ సీసీ ఫుటేజ్ అంతా తీసుకొని వెరిఫై చేసిన తర్వాత అక్కడ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో ఆ వీకేర్ సెంటర్ కి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 2 వీలర్స్ పైన కొందరు వ్యక్తులు వచ్చి ఈ మర్డర్ చేసిండ్రు అని చెప్పడం జరిగింది. సో అదంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం మొహమ్మద్ హనీఫ్, అబ్దుల్ కరీం అని ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు స్వయాన వీళ్ళు బాంబార్దులు. వీళ్ళు డిసీజ్డ్ మొహమ్మద్ కదీర్ కి ఉన్న అతని ఫస్ట్ వైఫ్ కి ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉంది. ఈ కదీర్ యొక్క ఫస్ట్ వైఫ్ తమ్ముళ్ళే వీళ్ళిద్దరు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ ని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని, ఇంకొక 5 ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఈ మర్డర్ ప్లాన్ చేసిండ్రు. సో ఎప్పుడైతే ఈ అక్యూజ్డ్ అక్కడ ఉన్నాడు అనేసి వీళ్ళకి సమాచారం అందిందో, వీళ్ళు అక్కడి మోటార్ సైకిళ్లపై వచ్చి వీ కేర్ ఆన్లైన్ సెంటర్ లోకి వెళ్లి అతనిపై కత్తితో దాడి చేయడం. సో దాడి చేసిన తర్వాత అక్కడ నుంచి వీళ్ళు పరారయ్యడం జరిగింది. సో మా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం 48 అవర్స్ లో ఈ 7 మెంబర్స్ ని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టు ముందు మేము ప్రొడ్యూస్ చేస్తా ఉన్నాం. ఈ సులేమాన్ నగర్ వీకేర్ ఆన్లైన్ సర్వీస్ సెంటర్ లో ఈ మొహమ్మద్ కదీర్ అనే అడ్వకేట్ కమ్ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వ్యక్తి మర్డర్ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే రంగారెడ్డి జిల్లా కలవకుర్తి, ఆమన్గల్ మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య చైర్మన్ సీటు కోసం విరుద్ధ చర్యలు జరిగాయి. కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం, పత్యానాయక్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసుకోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన, నినాదాలు చోటు చేశారు. ఇక పోలీస్ బందోబస్తు వలన పరిస్థితి నియంత్రించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో నేడు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఏఎస్పీ సాయి కిరణ్ నేతృత్వంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ చేస్తూ ఎన్నిక సందర్భంగా ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు, అధికారులకు, కార్యకర్తలకు భద్రతా భరోసా కల్పించారు. బులెటిన్ బ్రేక్ తీసుకుందాం. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ళ ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా. ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని చదువుకో అంటులేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో, కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. My Talking Tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు,
వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్, షార్ట్ న్యూస్ తెలుగు యాప్ నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దీపోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో నిత్యము బలిహరణం, ప్రత్యేక అర్చనలు, పుష్పాభిషేకం చేపట్టారు. స్వామివారి ఊరేగింపును భక్తులు భారీగా వీక్షించారు. దీపోత్సవంలో ఎమ్మెల్యే కాళే యాదయ్య, మున్సిపల్ చైర్మన్ సమతా వెంకటరెడ్డి, ఆలయ అర్చకులు, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మణికొండ పైప్ రోడ్ లో అర్ధరాత్రి భారీ శబ్దంతో పైప్ లైన్ పేలింది. 5 నిమిషాల్లోనే అపార్ట్మెంట్ సెల్లార్ లో నీరు చేరింది. 7-8 కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగాయి. ఇక విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. హైడ్రా బృందాలు, అగ్నిమాపక శాఖ పోలీసులు వెంటనే స్పందించి నీటిని నిలిపి సెల్లార్ ను తోడే ప్రయత్నం ప్రారంభించి ఎటువంటి ప్రాణ నష్టం కాలేదు. కానీ స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మా మట్టి అడిగిన ఆడ 10 రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కాసంబౌళి గ్రామంలోని పంట పొలాల్లో గుర్తు తెలియని వ్యక్తి హత్య. ఇక రెయిన్బో క్రికెట్ గ్రౌండ్ పక్కన మృతదేహంలో కనపడింది. మృతుడు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగిన వాడని పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుంది. సంఘటనా స్థలంలో హత్య చేస్తున్న ప్రదేశం, బాధితుని గుర్తింపు వంటి అంశాలపై పోలీసులు క్లూ సేకరిస్తున్నారు. ఏం లేదు, క్లూస్ టీమ్ రావాలి, డాగ్స్ కేర్ రావాలి. ఇంకా అది బాగానే కథ. ఏమో సార్, ఏం లేదు కదా, బట్ లోకల్ కాదుగా. ఏం లేదు, క్లూస్ టీమ్ రావాలి, డాగ్స్ కేర్ రావాలి. ఇంకా అది బాగానే కథ.
ఏ ముసడు ఏం లేదు పెద్ద లోకల్ కాదుగా. వరంగల్ జిల్లా పోచమ్మ మైదానంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ కేక్ కట్ చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రధాన అతిథిగా మాజీ ఎంపీ వినోద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు బీఆర్ఎస్ కార్యకర్తలు, స్థానిక నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అదేవిధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి కొనసాగించినటువంటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైట్పల్లి వినోద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కేసీఆర్ గారిని మేము మా జీవితకాలం అయినా కానీ రుణం తీర్చుకోలేము కాబట్టి చంద్రుడికి నూలుపోగులాగా ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు జన్మదిన కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాము. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోచమ్మ మైదానంలో చాలా గొప్పగా మరి ఈ ఉత్సవాన్ని, ఈ కార్యక్రమాన్ని అన్నపల్లేని గారు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో తెలంగాణ పోలీస్ కేకన్స్ 25వ బ్యాచ్ ఘనంగా పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 76 కేకన్స్ 105 శిక్షకులు పాల్గొన్నారు. ఇక ముఖ్య అతిథిగా విజయ్ కుమార్ ఐపీఎస్ హాజరు కార్యక్రమాన్ని పరిశీలించారు. K9 దళాలు నేరాల అన్వేషణ, పేలుడు పదార్థాల గుర్తింపు, మాదక ద్రవ్యాల నియంత్రణలో కీలక సేవలు అందిస్తాయని తెలిపారు. విశ్వాసాన్ని మాస్టర్ చెప్పారు. మరి అదే ఊళ్ళో మాస్టర్ చెప్పారు. అనంతరం దిగిలా ఉన్నారు. The issues accurate, consistent, and reliable relation by training channels. This facility is being inaugurated by our Chief Guest after this event is over. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కార్యాలయ గేటు వద్ద మీడియాను అనుమతించని కారణంగా జర్నలిస్టులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మీడియాను ప్రవేశించకుండా నిలిపిన నేపథ్యంలో పత్రికా ప్రతినిధులు నిరసన ప్రకటించారు. గేటు ముందు స్థిరంగా ఆందోళన కొనసాగుతుంది. స్థానిక పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు పరిస్థితిని నియంత్రిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.